ఇందిరమ్మ రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమ విషయంలో రాజీ పడలేదు. కేవలం ఏడాది కాలంలో 1,04,000 కోట్ల రూపాయల రైతు ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొంటున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. సన్నాలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 16,691 కోట్ల రూపాయల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం. గత ఏడాది 2,90,2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిలోనే దేశం అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా మిత్రులారా, ప్రజాప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాం. పోటీ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతతో వేగంగా ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందించాం. ఈ దేశ పరిపాలన వ్యవస్థలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలి. అందుకే అఖిల భారత సర్వీసులకు వెళ్ళాలని కోరుకునే తెలంగాణ బిడ్డల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఈ నిరుద్యోగ యువకులకు అందిస్తున్నాం. సివిల్స్ మెయిన్స్కి ఎంపికైన 180 మందికి తెలంగాణ అభ్యర్థులకు ఆగస్టు 11న ఈ ఆర్థిక సహాయాన్ని అందించాం. మెయిన్స్కి ఎంపికైన వారికే కాక ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు ₹1,00,000 సహాయాన్ని అందిస్తున్నాం. ఢిల్లీలో వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఇలా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణం. మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయని నేను భావిస్తున్నాను.